పెన్షన్ల పంపిణీ, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, అదేవిధంగా స్మార్ట్ రేషన్ కార్డులు ఇలా ఒకదాని తర్వాత మరొకటి తెలంగాణ ప్రజలకి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెబుతూనే పోతుంది. అయితే తాజాగా కొత్త రేషన్ కార్డులకు పంపిణీ చేసేందుకు సర్కార్ రెడీ అయింది. ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయబోతోంది అని తెలంగాణ సర్కార్ ప్రకటించింది. మరి స్మార్ట్ రేషన్ కార్డులు ఏ విధంగా ఉండబోతున్నాయి, దాని స్పెషల్ ఫీచర్స్ ఏంటి, సామాన్యులకు కూడా స్మార్ట్ రేషన్ కార్డు సులభంగా ఉంటుందా? ఇప్పటికే ఓ మోడల్ డిజైన్ ను తెలంగాణ ప్రజల ముందు పెట్టింది రేవంత్ సర్కార్. ఇక రేషన్ విషయంలో ఎలాంటి సదుపాయాలను అందించబోతోంది, లెట్స్ వాచ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులకు పంపిణీ చేయాలి అని అయితే నిర్ణయించుకుంది. అయితే ఇప్పటికే కార్డుల కోసం మోడల్ ని విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. ఇక రేషన్ లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చేసాయి. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మోడల్ స్మార్ట్ రేషన్ కార్డును విడుదల చేసింది. కొత్త తరహాలో కార్డులను తీసుకువచ్చింది. ఆధునిక భద్రతా ప్రణాళికలతో రూపొందించిన ఈ స్మార్ట్ రేషన్ కార్డులు లబ్ధిదారుల వివరాలను వేగంగా గుర్తించేలా ఉపయోగపడుతున్నాయి. ఇక ఈ స్మార్ట్ రేషన్ కార్డులను ఆగస్టు 15 నుంచి జారీ చేయనున్నారు. అయితే ఇంతకు ముందు రేషన్ కార్డులు పేపర్ ప్రింటింగ్ రూపంలో ఉండేవి. పేపర్ రూపంలో ఉన్న రేషన్ కార్డులు చిరిగిపోవడం, పాడైపోవడం వంటివి జరిగేవి. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో డెబిట్ కార్డు తరహాలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయాలి అని నిర్ణయించిన ప్రభుత్వం ఇప్పటికే జిల్లా కేంద్రాలను వాటికి చేరువేయడం అయితే జరిగింది. అయితే ఈ తరహా భద్రతా కార్డులను అత్యంత భద్రత కలిగిన టెక్నాలజీతో రూపొందించింది. రేషన్ కార్డులలో నకిలీలను నివారించేలాగా 9 రకాల ఆధునిక భద్రతా ఫీచర్లతో ఈ స్మార్ట్ రేషన్ కార్డులను తయారు చేశారు. ఇక బ్యాంకు నోట్లు, పాస్ ఫోటోలు వంటి అత్యంత భద్రత కలిగిన పత్రాలలో ఉపయోగించే టెక్నాలజీని ఇందులో అయితే ఉపయోగించినట్లుగా అయితే తెలుస్తుంది. అయితే నకిలీలను నివారించడానికి కావాల్సిన 9 రకాల భద్రతా ఫీచర్లు ఇందులో పొందుపరిచినట్లుగా అయితే మనకు సమాచారం అందుతోంది. ఈ సాంకేతిక పరమైన అనేక భద్రతా ఫీచర్ల కారణంగా ఈ కార్డును స్కాన్ చేయగానే లబ్ధిదారుల వివరాలు సులభంగా నిర్ధారణ అవుతాయి. ఇక హలోగ్రామ్ నుండి ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ వరకు కూడా ఈ రేషన్ కార్డులో వివిధ రకాల రక్షణ వ్యవస్థలు ఉంటాయి. ప్రభుత్వం ఈ కొత్త కార్డుల ద్వారా రేషన్ పంపిణీలో పారదర్శకతను పెంచాలి అని, అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే రేషన్ సరఫరా అయ్యేలా చూడాలి అని టార్గెట్ గా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక కార్డుల్లోని వివరాలను సాధారణంగా చూడటమే కాకుండా ప్రత్యేక పరికరాలు, స్పర్శ, అలాగే డిజిటల్ ధృవీకరణ ద్వారా కూడా అసలు దాన్ని నిర్ధారించేలా భద్రతా ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అధికారిక చిహ్నంతో కూడిన సెక్యూర్ హోలోగ్రామ్ పాటు ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రిలీఫ్ టెక్స్ట్ ని కూడా ఆ కార్డులో పొందుపరచనున్నారు. అత్యంత సూక్ష్మ అక్షరాలతో మైక్రో టెక్స్ట్ ను కూడా ముద్రించనున్నారు. ఇక భూతద్దంతో పరిశీలించినప్పుడు మాత్రమే స్పష్టంగా కనిపించేలా ఉండే ఈ మైక్రో టెక్స్ట్ ని సాధారణంగా ప్రింటింగ్ పద్ధతిలో కాపీ చేయడం కష్టంగా ఉండేలా డిజైన్ చేశారు. అయితే యాంగిల్ మార్చితే వెంటనే రహస్య గుర్తులు డిస్ప్లే అవుతాయి. ఎందుకంటే కార్డులో డ్యూయల్ హిడెన్ ఇమేజ్ ప్రత్యేక భద్రతా ఫీచర్ గా ఉంది. ఇక జిఓటీజీ వంటి రహస్య గుర్తులు నిర్దిష్ట కోణంలో కానీ మ్యాగ్నిఫికేషన్ ద్వారా అయితే ప్రత్యేకంగా అయితే మాత్రమే ఇక్కడ కనిపించేలా రూపొందించారు. దీంతో కార్డు అసలు దాన్ని పరిశీలించేందుకు పూర్తి కసరత్తు ఈ స్మార్ట్ రేషన్ కార్డు నిలుస్తోంది. స్మార్ట్ రేషన్ కార్డులలో మరో హైలైట్ సాధారణ కంటికి కనిపించని ప్రత్యేక యూవీ లోగో దీని కార్డుపై ముద్రించనున్నారు. అల్ట్రా వయోలైట్ లైట్లో పరిశీలించినప్పుడు మాత్రమే ఈ గుర్తు కనిపిస్తోంది. కార్డు నిజమైనదా, నకిలీదా అనే విషయాన్ని వేగంగా గుర్తించేందుకు ఈ ఫీచర్ ఉపయోగించనున్నారు. అంతేకాకుండా దీన్ని గిలోష్ ప్యాటర్న్స్ తో మరో సెక్యూరిటీ లేయర్ ను ఏర్పాటు చేయడం జరిగింది. కార్డు బ్యాక్గ్రౌండ్ లో సంక్లిష్టమైన గిగ్లిష్ ప్యాటర్న్ ను ఉపయోగించనున్నారు. ఇక గణిత సూత్రాలు ఆధారంగా అత్యంత ఖచ్చితత్వంతో రూపొందించే ఈ రేఖ ఆకృతిని అయితే ఇక్కడ సాధారణ పద్ధతిలో నకలు చేయడం కష్టం. ఇతర సెక్యూరిటీ ఫీచర్లతో కలిసి ఈ ప్యాటర్న్స్ కార్డును అదనపు రక్షణ పురగా పనిచేస్తుంది. ఇక ఈ కార్డుపై స్పర్శతోను గుర్తించేలా ఎల్బోస్ అక్షరాలను మార్చడం జరిగింది. దీంతో కార్డుపై కొన్ని అక్షరాలు వివరాలను ఎల్బోస్ చేయనున్నారు. ఇక వీటిని చేతితో తాకినప్పుడు గుర్తించే అవకాశం ఉంటుంది. దీంతో కార్డు భద్రతా ప్రణాళికలకు కేవలం కళ్ళతోనే కాకుండా స్పర్శ ద్వారా కూడా పరిశీలించవచ్చు. దీంతో పాటు రేషన్ కార్డు నెంబర్, కుటుంబ యజమాని పేరు, సంబంధిత రేషన్ షాపు నెంబరు వంటి వివరాలు కూడా ఉండనున్నాయి. ఈ కార్డులో మరో లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్ ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్. ఇక స్మార్ట్ రేషన్ కార్డు వెనుక భాగంలో 20x20 మిల్లీమీటర్లు ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్ ముద్రించనున్నారు. ఇందులో భద్రతకు సంబంధించిన డిజిటల్ సమాచారాన్ని పొందుపరుస్తారు. అధికారిక సాఫ్ట్వేర్ లేదా అనుమతించబడిన స్కానింగ్ వ్యవస్థ ద్వారా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి లబ్ధిదారుడి వివరాలను ధృవీకరించేలా వ్యవస్థను రూపొందించారు. ఇక ఈ డేటాలో
అనధారిక మార్పులు అలాగే డ్యూప్లికేషన్ నకిలీ కార్డుల తయారీని అడ్డుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం. మొత్తానికి ఈ భద్రతా ఫీచర్లన్నింటినీ కలిపి ఉపయోగించడం ద్వారా నకిలీ కార్డుల తయారీని అడ్డుకోవడంతో పాటు లబ్ధిదారుల వివరాలు డిజిటల్ ధృవీకరణ అవకాశం ఏర్పడనుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 1.05 కోట్లకు పైగా కుటుంబాల కోసం క్యూఆర్ కోడ్తో రూపొందించిన రేషన్ కార్డుల ముద్రణ ఇప్పటికే పూర్తయి పంపిణీకి సిద్ధంగా ఉంది. ఈ కొత్త కార్డులను ఆయా జిల్లాలకు సైతం అధికారిక యాంత్రాంగం చేరవేసింది. ఇక ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డు ముందు భాగంలో సీఎం రేవంత్ రెడ్డి అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు ముద్రించారు. దీనిపై బీజేపీ బగ్గుమంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే 6 కిలోల బియ్యంలో 5 కిలోలు కేంద్రం ఇస్తున్నవేనని, అలాగే 1 కిలో బియ్యం ఇస్తూ కార్డులపై ముగ్గురు నేతల పేరు ఫోటోలు ఎందుకు పెడుతున్నారు అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలతో ఈ స్మార్ట్ రేషన్ కార్డులు కాకుండా దీనిపై ప్రధాని మోదీ ఫోటోను కూడా డిస్ప్లే చేయడం అయితే ఇక్కడ మోస్ట్ వాంటెడ్ థింగ్ గా అయితే మారింది అని చెప్పొచ్చు.